ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌లో పేజినేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. పేజినేషన్ అంటే ఏంటి అనంటే, మనకి ఒక వెబ్‌సైట్ ఉన్నప్పుడు, ఆ వెబ్‌సైట్‌లో చూపించే డేటా ఎట్ ఏ టైమ్ మొత్తం డేటానంతటిని చూపించకుండా సమ్ పేజెస్ వైస్ డివైడ్ చేసి చూపించడం ద్వారా యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది బావుంటుంది. ఎందుకంటే మనకి మొత్తం డేటా అనేది ఒక వెబ్ పేజ్‌లో ఎట్ ఏ టైమ్ చూపిస్తే స్క్రోల్ బార్ అనేది వస్తుంది. చాలా లెంథీగా ఉంటుంది. సో, అందుకోసం మనకి పేజెస్ వైస్ డేటా అనేది మాక్సిమం అన్ని వెబ్‌సైట్స్‌లోనూ ప్రొవైడ్ చేస్తారు. సో, బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి మనం ఈ పేజినేషన్ ఈ బాటమ్‌లో ఉన్న స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దాన్ని డైనమిక్‌గా ఇంప్లిమెంట్ చేశాను. అంటే నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేసినా డేటా మారుతుంది. అండ్ పేజ్ నంబర్ మీద క్లిక్ చేసినా అక్కడ ఉండే డేటా అనేది చేంజ్ అవుతుంది. సో, ఇలా మనం ఈ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలి అనంటే అది జావా స్క్రిప్ట్‌లో చేయాలి. కానీ బూట్‌స్ట్రాప్‌లో మనకి ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది తీసుకురావచ్చు. సో, నేను ఈ కోడ్‌ని రాసిన దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే బూట్‌స్ట్రాప్‌లో ఈ స్ట్రక్చర్‌ని ఎలా తీసుకురావాలో చూద్దాం. బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కి వెళ్లి అందులోని సీడీఎన్ లింక్‌ని కాపీ చేద్దాం. సో, ఇక్కడ మనకి సీడీఎన్ లింక్ ఏదైతే ఉందో సీఎస్ఎస్ లింకు దాన్ని కాపీ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను పేజినేషన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకున్నా. దాంట్లో బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ లింక్ పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకి బూట్‌స్ట్రాప్‌లో అలా పేజినేషన్ స్ట్రక్చర్ కావాలి అనంటే, మనం పేజినేషన్ కానీ, నావ్ బార్ గానీ అలాంటి వాటికి మనం ఏం యూజ్ చేస్తామంటే అనార్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ కూడా నేను అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నా. ఈ అనార్డర్ లిస్ట్‌కి క్లాస్ ఏమో పేజినేషన్ అని యూజ్ చేయాలి. అండ్ నెక్స్టు అనార్డర్ లిస్ట్‌లో మనం ఒక్కొక్క పేజ్‌కి ఎల్ఐ అనే ట్యాగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఎల్ఐ అనే ట్యాగ్‌కేమో క్లాసు పేజ్ ఐటెమ్ అనివ్వాలి. ఇవి బూట్‌స్ట్రాప్ క్లాసెస్. వీటిని మనం ఇలానే యూజ్ చేస్తే అక్కడున్న స్ట్రక్చర్ అనేది, స్టైల్ అనేది మనకు అప్లై అవుతుంది. సో, ఇక్కడ మనకి ఈ పేజెస్ అనేవి ఏంటి అనంటే యాక్చువల్‌గా ఒక్కొక్క లింక్స్ అనమాట. సో, లింక్స్‌కి యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా! సో, అలానే ఇక్కడ. సో, ఇక్కడ నేను నంబర్స్ ఫస్ట్ ప్రీవియస్ అని ఇస్తున్నా. నెక్స్టు దీనికి ఆ లింక్‌కేమో క్లాస్ పేజ్ లింక్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు దీని యొక్క అవుట్‌పుట్ చూద్దాం. సో, మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి మల్టిపుల్ రావాలి కదా! సో, ఇలాంటివి ఒక 5 యూజ్ చేస్తున్నా ఇప్పుడు. సో, తర్వాత ప్రీవియస్ అనే లింక్ తర్వాత పేజ్ నంబర్ 1 కాబట్టి 1 అని పెడుతున్నా. నెక్స్ట్ 2కి 2 తర్వాత 3 ఇలా మనం ఎన్ని పేజెస్ కావాలి అనంటే అన్ని పేజెస్. యాక్చువల్‌గా ఎన్ని పేజెస్ రావాలి అనేది ఎలా డిపెండ్ అయ్యి ఉంటుందంటే, మన దగ్గరున్న డేటాని బట్టి. అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒక ప్రొడక్ట్స్‌ని చూపిస్తున్నాం. మన దగ్గర 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పేజ్‌లో మనం 10 ఐటెమ్స్ చూపిస్తుంటే టోటల్ ఎన్ని పేజెస్ వస్తాయి? 10 పేజెస్ వస్తాయి. 10 ఇంటూ 10 100 కాబట్టి. సో, మన దగ్గరున్న నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని బట్టి అండ్ పేజ్ సైజ్ ఒక్కొక్క పేజ్‌లో మనం 5 చూపించాము అనంటే 100 ఐటెమ్స్ చూపించడానికి 20 పేజెస్ అనేవి కావాలి. సో, జస్ట్ నేను ఇక్కడ శాంపుల్‌గా 3 పేజెస్ తీసుకుంటున్నా. సో, మనకి ఈ విధంగా వచ్చింది కదా! ఇప్పుడు దానికి నేను సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. లేకపోతే మార్జిన్ ఇస్తున్నా. ఇక్కడ పేజినేషన్ అనే ఎలిమెంట్‌కి M5 అని ఇచ్చాను. అంటే 4 సైడ్స్ మార్జిన్ 5 యూనిట్స్. సో, ఇలా వచ్చింది కదా! ఇప్పుడు దీంట్లో మనకి దేని మీద క్లిక్ చేసినా దాని మీద యాక్టివ్ అని రావాలి. అంటే ఏంటి అనంటే యాక్టివ్ అంటే ఏంటంటే బ్లూ కలర్‌లో లింక్ అనేది హైలైట్ అవుతుంది. సో, బై డిఫాల్ట్ మనకి ఇనీషియల్‌గా ఏదో ఒక పేజ్ యాక్టివ్‌గా ఉండాలి అని అనుకుంటే, ఆ పేజ్‌కి మనం క్లాస్ యాక్టివ్ అని ఇవ్వాలి. సో, ఇప్పుడే యాక్టివ్ అని ఇచ్చాం.
సో, ఇప్పుడు మనకేమైంది ఇనీషియల్‌గా ఫస్ట్ పేజే డిస్‌ప్లే చేస్తాం కాబట్టి ఎప్పుడు ఫస్ట్ పేజ్‌కి యాక్టివ్ అని ఇచ్చేసాం. సో, ఇప్పుడు మన రిక్వైర్‌మెంట్ ఏంటి అనంటే ఫస్ట్ పేజ్‌లో ఉన్నప్పుడు ప్రీవియస్ అనేది డిజేబుల్ అవ్వాలి. ఎందుకనంటే అదే ఇనీషియల్ కాబట్టి ప్రీవియస్‌గా ఏముండవు కాబట్టి అండ్ ప్రీవియస్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి క్లాస్ డిజేబుల్డ్ అనివ్వాలి. సో, అప్పుడు మనకి అది యాక్టివేట్ అవ్వదు. సో, ఓన్లీ నెక్స్టే యాక్టివేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూపిచ్చాను కదా! దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, ఆహ్, ఆ టేబుల్‌కి, పజినేషన్‌కి సంబంధించిన కోడ్ అనేది index.htmlలో ఉంది. అండ్ ఈ index.htmlలో ఒక స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్‌ని లింక్ చేసాం. అదే script.js అనేది. సో, ఫస్ట్ మనం index.html పేజ్ చూసినట్టయితే మనం ఏం తీసుకున్నామంటే ఒక కంటైనర్ ట్యాగ్‌ని తీసుకున్నాను. ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్‌కి కంటైనర్ అనే క్లాస్ ఇచ్చాను. అండ్ ఆ క్లాస్‌లో ఫస్ట్ హెడింగ్ పెడుతున్నా హెచ్1 అనే ట్యాగు. అది ప్రొడక్ట్ డీటెయిల్స్ అని వచ్చింది కదా! తర్వాత మనకేం కావాలి? టేబుల్ కావాలి. అండ్ ఈ టేబుల్‌లో డేటా అనేది మనకి డైనమిక్‌గా కావాలి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఓన్లీ టేబుల్ ట్యాగ్‌నే ఇచ్చాను. టేబుల్‌లో డేటానేమో జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి అప్డేట్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి టేబుల్ కదా! బూట్‌స్ట్రాప్‌లో టేబుల్‌కి సంబంధించిన క్లాసెస్ టేబుల్ బోర్డర్ అని ఇవ్వడం ద్వారా మనకి టేబుల్ యొక్క స్ట్రక్చర్‌కి బోర్డర్ వస్తుంది. అండ్ ప్రొడక్ట్స్ అనేది ఒక క్లాస్ నేనిచ్చాను. ఈ క్లాస్‌లో మనం టీఆర్ ట్యాగ్స్‌ని క్రియేట్ చేసి డేటాని అపెండ్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇంకొక క్లాస్ తీసుకున్న పేజ్ వ్రాపర్ అని. దీంట్లో నేనేం చేశానంటే పేజినేషన్‌ని యూజ్ చేశాను. సో, పేజినేషన్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? అన్‌ఆర్డర్ లిస్ట్ తీసుకోవాలి. దానికి క్లాస్ పేజినేషన్ ఇవ్వాలి. మనకి ఎన్ని పేజెస్ కావాలి అనంటే అన్ని ఎల్ఐ ట్యాగ్స్ తీసుకోవాలి. ఆ ఎల్ఐ ట్యాగ్‌లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం కదా! సో, ఇప్పుడు మనం ఆ అన్‌ఆర్డర్ లిస్ట్‌కేమో పేజినేషన్ అని ఇస్తాం క్లాసు. అండ్ ఎల్ఐ ట్యాగ్‌కేమో పేజ్ ఐటెమ్ అని ఇస్తాము. అండ్ ఫస్ట్‌ది ప్రీవియస్ పేజ్ కాబట్టి దానికి డిజేబుల్డ్ ఇవ్వాలి. అండ్ అలాగే ఈ ఎల్ఐ ట్యాగ్స్ మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని ఎల్ఐ ట్యాగ్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను యాక్టివ్ అని ఫస్ట్ పేజ్‌కిచ్చాను. అండ్ అన్ని పేజెస్‌కి నేను పేజెస్ అనే ఒక క్లాస్ ఇచ్చాను. ఎందుకు అనంటే మనకి బై డిఫాల్టు ఇలా ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నప్పుడు మనకిది యాక్టివ్ అవ్వాలి. అలా అవ్వాలి అనంటే మనం దాన్ని సెలెక్ట్ చేయాలి. జావా స్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేసి ఈవెంట్‌ని యాడ్ చేయాలి. క్లిక్ ఈవెంటు. సో, అందుకోసం ప్రతి పేజీ నంబర్స్ ఏదైతే ఉన్నాయో దానికి పేజెస్ అనే క్లాస్‌ని యాడ్ చేశాను. అండ్ ప్రీవియస్ అనే ఎలిమెంట్‌కేమో ప్రీవియస్ అనే క్లాసు, నెక్స్ట్ అనే ఎలిమెంట్‌కేమో నెక్స్ట్ అనే క్లాసు యాడ్ చేశాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ అనేది చూద్దాం. ఇప్పుడు అక్కడ నేను ప్రొడక్ట్స్ డేటాని డిస్‌ప్లే చేశాను కదా! సో, ప్రొడక్ట్స్ అనే ఒక యారే తీసుకున్నా. ఆ యారేలో ఆబ్జెక్ట్స్ అనమాట. ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంది. సో, దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి అనంటే ఐడీ, దాని యొక్క టైటిల్ లేకపోతే నేము, ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైసు, ఇమేజ్ యొక్క సోర్స్ లింక్ అనమాట. ఈ ఇమేజ్ అనేది ఆన్‌లైన్ ఇమేజ్ అనమాట. లోకల్ ఇమేజ్ కాదు. సో, ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అని ఉందంటే అది ఖచ్చితంగా అది ఆన్‌లైన్‌లో ఉన్న ఇమేజ్ అనమాట. వేరే సర్వర్‌లో ఎక్కడో ఉంది. సో, ఇక్కడ మనకి ఇలా ప్రొడక్ట్స్ యారే ఉంది. దాంట్లో 9 ఎలిమెంట్స్ అనేవున్నాయి. అంటే 9 ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇనీషియల్‌గా మనకి డిస్‌ప్లే చేయాల్సింది ఏంటి అనంటే ఫస్ట్ పేజ్‌లో కంటెంట్. సో, అందుకే నేను ఒక వేరియబుల్ తీసుకున్న పేజ్ నంబర్ అని. దానికి వాల్యూ 1 అని ఇచ్చా. అంటే ఇనీషియల్‌గా ఫస్ట్ పేజ్‌లో డేటాని మనం చూపించాలి. అండ్ ఇప్పుడు మనం ఆ డేటా అనేది ఎక్కడ చూపించాలి? ప్రొడక్ట్స్ అనే క్లాస్ దేనికిచ్చామో ఆ టేబుల్‌లో చూపించాలి కాబట్టి, ఆ టేబుల్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చాము. డాక్యుమెంట్.క్వెరీ సెలెక్టర్ అని చెప్పి ప్రొడక్ట్స్ ఉన్న క్లాస్‌ని తీసుకొచ్చాం. నెక్స్టు ప్రీవియస్ ఎలిమెంటు, నెక్స్ట్ ఎలిమెంట్‌ని కూడా తీసుకొచ్చాం. ఎందుకనంటే నెక్స్ట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినా మనకి డేటా అనేది నెక్స్ట్ పేజ్‌కెళ్ళాలి. ప్రీవియస్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ప్రీవియస్ పేజ్‌కి వెళ్ళాలి. అంటే ఆ 2 ఎలిమెంట్స్‌ని తీసుకురావాలి కాబట్టి ప్రీవియస్ ఎలిమెంటు, నెక్స్ట్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ పేజెస్. ఇక్కడ పేజ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఒక్కొక్క దానికి క్లాస్ పేజెస్ అని ఇచ్చాం కదా! అన్ని పేజెస్‌ని తీసుకొచ్చాం. నెక్స్ట్ నేను పాపులేట్ టేబుల్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేశా. ఈ పాపులేట్ టేబుల్ అనే ఫంక్షన్‌లో నేనేం చేస్తానంటే, ఇక్కడ మనకి ఈ యారే ఉంది కదా! ఆ యారేలో
డేటాని తీసుకుండి ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, పాపులేట్ టేబుల్ అనే ఫంక్షన్ ఇదనమాట. సో, ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తానంటే ఫస్టు టేబుల్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. మనకి టేబుల్‌లో ఇనీషియల్‌గా టేబుల్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసాం. దాని తర్వాత మనకి హెడ్డింగ్స్ రాయడానికి ఏం యూజ్ చేస్తాము? టీ హెడ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. అండ్ వాటిలో టైటిల్స్ పెట్టడం అదే హెడ్డింగ్స్ యొక్క కాలమ్స్ ఉంటాయి కదా! దానికి మళ్ళీ సెపరేట్ రో తీసుకొని టీహెచ్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాం కదా! సో, అలా ఇది స్టాటిక్ అనమాట. ఇది కామన్ దేనికైనా కామన్ అనమాట. ఏ పేజ్‌కైనా ఇది కామన్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ప్రొడక్ట్స్ ఎలిమెంట్ ఇప్పుడు ప్రొడక్ట్స్ అనే క్లాస్ ఏదైతే ఉందో టేబులు దానికి సంబంధించింది. దాన్ని నేను ఒక వేరియబుల్‌లో తీసుకున్నా. అదేంటి అనంటే ప్రొడక్ట్స్ ఎలిమెంట్. సో, ఇప్పుడు ఫస్టు ఆ టేబుల్‌లో ఒకవేళ ఏదైనా కంటెంట్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయడం కోసం ప్రొడక్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఎంప్టీ పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మనం ఏ పేజ్‌లో ఉన్నామో ఆ పేజ్‌కు తగ్గట్టు డేటా అనేది చూపించాలి. సో, ఇనీషియల్‌గా నేను పేజ్ నంబర్ 1 అని తీసుకున్నా. అప్పుడు మనకి యారేలో డేటా ఎక్కడి నుంచి చూపించాలి? నేను ఒక్కొక్క పేజ్‌లో 3 ఎలిమెంట్సే చూపిస్తున్నా. అంటే 3 ప్రొడక్ట్స్‌నే చూపిస్తున్నా. సో, పేజ్ నంబర్ 1 సెలెక్ట్ చేసామంటే మనకి డేటా ఏమేం కావాలి? ఆ యారేలో ఉన్న 0 ఎలిమెంటు, 1 ఎలిమెంటు, 2 ఎలిమెంటు కావాలి. అదే పేజ్ నంబర్ 2 సెలెక్ట్ చేస్తే ఆ యారేలో ఉన్న థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలి. సో, ఇలా రావడం కోసం నేను లాజిక్‌ని ఈ విధంగా రాసా. మనకి పేజ్ నంబర్ 1 అని ఉంటేనేమో స్టార్ట్ అనే వాల్యూ ఎక్కడి నుంచి రావాలి? 0 కాడ నుంచి రావాలి. పేజ్ నంబర్ 2 అని ఉంటేనేమో 3 కాడ నుంచి రావాలి. సో, మనకి పేజ్ నంబర్ -1 స్టార్ 3 అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే పేజ్ నంబర్ వాల్యూ 1 అయితే 1 - 1 0, 0 అప్పుడు మనకి స్టార్ట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే పేజ్ నంబర్ 2 అయితే 2 - 1 ఎంత? 1, 1 ఎంత? 3 స్టార్టింగ్ ఇక్కడి నుంచి. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని ప్రొడక్ట్స్ మనకు చూపించాలి? 3 చూపించాలి కాబట్టి నేను స్టార్ట్ ప్లస్ 3 అని ఇచ్చాననమాట. అండ్ ఇప్పుడు మనం లూప్ ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ స్టార్ట్ ఇండెక్స్ కాడ నుంచి ఎండ్ ఎండ్ వరకు ఇక్కడ నేను స్టార్ట్, ఎండ్ అంటే 0 దగ్గర నుంచి మనకి 0+3 అంటే ఇనీషియల్‌గా పేజ్ నంబర్ వాల్యూ 1 అనుకున్నాం. అప్పుడు స్టార్ట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అండ్ ఎండ్ వాల్యూ ఏమవుతుంది? స్టార్ట్ ప్లస్ 3 అయితే 3 అవుతుంది. కానీ మనకి చూపించాల్సిన ఇండెక్సెస్ ఏవేంటి? 0, 0, 1, 2 అంటే మనకి ఈ లూప్‌లో యూజ్ చేసేటప్పుడు స్టార్ట్, ఎండ్ యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎండ్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే 0, 1, 2, 3 కూడా వచ్చేస్తుంది. కానీ మనకు అలా కాదు కదా! 0 ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 ఇండెక్స్ దాకానే. 0, 1, 2 వరకు. 3 అనేది లాస్ట్‌ది అది ఇగ్నోర్ చేసేయాలి. సో, అందుకోసం స్టార్ట్ ఇండెక్స్ కాడ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు. ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రతి ప్రొడక్ట్ ఎలిమెంట్‌కి ఒక రో క్రియేట్ చేయాలి. సో, నేను రో అనే వేరియబుల్ తీసుకున్నా. ఆ రో అనే వేరియబుల్‌లో టీఆర్ ట్యాగ్‌ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను టెంప్లేట్ స్ట్రింగ్‌ని యూజ్ చేస్తున్నా. అంటే బ్యాక్ టిక్స్ యూజ్ చేస్తున్నా. ఆ టీఆర్ ట్యాగ్‌లో మనకి డేటా అనేది ఏం పెట్టాలి అనంటే టీఆర్ ట్యాగ్‌లో మనకి ఈ ప్రతి ప్రొడక్ట్ చూసుకున్నట్టయితే ప్రతి రోలో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఐడీ అనేది, టైటిల్ అనేది, ప్రైస్ అనేది, ఇమేజ్ అనేది. సో, అందుకోసం ప్రతి రోలో మనం ఏం చేస్తాము? ఒక టీఆర్ ట్యాగ్ పెట్టాము. తర్వాత 4 టీడీస్ పెట్టాం. ఆ టీడీస్‌లో మనం ఏం చేయాలి? ప్రతి ప్రొడక్ట్ యొక్క అంటే ఇక్కడ ఐని అంటే ఇక్కడ మనం ఇటరేట్ చేస్తాం కదా! ఫర్ లూప్‌లో. ఆ ఫర్ లూప్‌లో వాల్యూ ఏదైతే ఉంటుందో, ఆ ప్రొడక్ట్స్ యారేలో ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ ఉన్న ప్రొడక్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఐడీ, దాని యొక్క టైటిలు, దాని యొక్క ప్రైసు. అక్కడ ప్రైస్ అనేది డాలర్స్‌లో ఉంది. నేను ఇండియన్ కరెన్సీ కోసం డాలర్ వాల్యూ ఇంటూ 70 ఇచ్చాను అప్రాక్సిమేట్‌గా. అండ్ మనకి ఇమేజ్ సోర్స్ అనేది ఉంది కదా! మనకి ఇమేజ్ డిస్‌ప్లే అవ్వాలి అనంటే మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఆ ఇమేజ్ ట్యాగ్ అట్రిబ్యూట్‌లో ఆ ప్రొడక్ట్ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క
ఐఎంజీ అనే ప్రాపర్టీ. సో, ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ అరే తీసుకున్నట్టయితే ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లో ఐడీ, టైటిల్, ప్రైస్, ఇమేజ్ అని 4 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! ఆ 4నే మనం ఇక్కడ ఫర్ లూప్‌లో ఇటరేట్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్ దగ్గర ఉన్నామో ఆ ఎలిమెంట్ యొక్క ఐడీ, టైటిల్, ప్రైస్ అండ్ ఇమేజ్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సి పెడుతున్నాం. ఇప్పుడు మనం టేబుల్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా! ఈ టేబుల్ అనే వేరియబుల్‌లో ఇనీషియల్‌గా టీ హెడ్ అండ్ టీ బాడీ ట్యాగ్‌ని ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క రోని క్రియేట్ చేసాం కదా! ఆ ఒక్కొక్క రోని దానికి యాడ్ చేస్తున్నాం. కంకాటినేట్ చేస్తున్నాం. సో, ఫస్ట్ రో క్రియేట్ అవుతుంది. ఆ ఫస్ట్ రోని ఈ టేబుల్ అనేది ఏదైతే ఉందో స్ట్రింగు దానికి యాడ్ చేస్తున్నాం. సో, అందుకే టేబుల్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ ప్లస్ ఫస్ట్ రో. ఇప్పుడు మనకి ఫస్ట్ రోలో యాడ్ అయిపోయింది టేబుల్‌కి. మళ్ళీ మనకి సెకండ్ రో ఇటరేట్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? అంతకు ముందున్న దానికి మళ్ళీ ఈ రోని యాడ్ చేస్తున్నాం. అలా మనం ఎన్ని సార్లు చేస్తున్నాం అనంటే ఈ లూప్ ఎండ్ అయ్యే వరకు. ఈ లూప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది అనంటే మనం సెలెక్ట్ చేసిన పేజ్‌ని బట్టి. సో, ఇప్పుడు మనం ఏం చేసాము? డైనమిక్‌గా ఒక టేబుల్‌ని అంటే ఒక టీఆర్ ట్యాగ్స్‌ని క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఆ క్రియేట్ చేసిన టీఆర్ ట్యాగ్స్ దాని డేటా మొత్తం అంతటిని మనం ఎక్కడ యాడ్ చేయాలి అనంటే, ఇక్కడ యాడ్ చేయాలి. సో, దాన్ని మనం ప్రొడక్ట్స్ అనే క్లాస్ ఉన్న ఎలిమెంట్‌ని తీసుకొచ్చి ప్రొడక్ట్స్ ఎలిమెంట్ అనే వేరియబుల్‌లో పెట్టాం. దాని యొక్క ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ అని పెట్టామంటే, మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఆ పేజ్‌లో 4 రోస్ వస్తాయి. అండ్ 4 రోస్‌లో ప్రతి రోలోను 4 కాలమ్స్ ఉంటాయి. ఐడీ, నేము, ప్రైజు, ఇమేజ్ ఇలా వచ్చింది. సో, ఇనీషియల్‌గా మనకి పేజ్ నంబర్ 1 ఉంది కాబట్టి 0, 1, 2 ప్రొడక్ట్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ పాపులేట్ అవుతాయి. పేజ్ నంబర్ 2 సెలెక్ట్ చేస్తే 3, 4, 5 ప్రొడక్ట్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ పాపులేట్ అవుతాయి. సో, ఈ పాపులేట్ టేబుల్ అనే ఫంక్షన్ చూసాం కదా! నెక్స్టు మనం ఆ పేజ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని క్లిక్ చేసినప్పుడు రిమైనింగ్ అన్ని పేజెస్‌కి యాక్టివ్ క్లాస్‌ని రిమూవ్ చేసేయాలి. ఈ ఒక్క పేజ్‌కే మనం యాక్టివ్ క్లాస్‌ని పెట్టాలి. అంటే 1 అనే ఎలిమెంట్‌ని 1 అనే పేజ్‌ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ 1కే యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి. రిమైనింగ్ అన్నిటికి తీసేయాలి. 3ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఈ పేజ్‌కి మాత్రమే యాక్టివ్ క్లాస్ ఉండాలి. రిమైనింగ్ అన్ని పేజెస్‌కి డిలీట్ చేసేయాలి. సో, అందుకోసం మనం ఈ పేజెస్ అన్నిటికి ఒక క్లాస్ ఇచ్చాం కదా! సో, ఇక్కడ ఇండెక్స్.html‌లో ప్రతి పేజ్‌కి పేజ్ నంబర్ ఉన్న దానికి పేజెస్ అనే క్లాస్ ఇచ్చాం. సో, ఇప్పుడు ఆ పేజ్ నంబర్స్‌ని మనం క్లిక్ చేసినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాము అనంటే ఈవెంట్‌ని యాడ్ చేసాం. క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్‌నైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్‌లో ఏం చేస్తున్నామనంటే ఇనీషియల్‌గా మనం క్వెరీ సెలెక్టర్ ఆల్‌ని యూజ్ చేసి అన్ని పేజెస్ ఎలిమెంట్స్‌ని తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం ఏ పేజ్‌ని క్లిక్ చేసినా ఫస్ట్ ఏం చేస్తామంటే అన్ని పేజెస్‌కి యాక్టివ్ అనే క్లాస్‌ని రిమూవ్ చేసేస్తున్నాం. అండ్ థిస్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ యాక్టివ్ అని అంటున్నామంటే ఏ పేజ్‌నైతే క్లిక్ చేస్తున్నామో ఆ పేజ్‌కి మాత్రమే యాక్టివ్ అనే క్లాస్‌ని యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏ పేజ్‌నైతే క్లిక్ చేస్తున్నామో నంబర్ 3 4 2 ఇలా క్లిక్ చేస్తున్నాం కదా! దాని మీనింగ్ ఏంటి? అప్పుడు మనకి ఆ పేజ్ నంబర్ వాల్యూ మనకిక్కడ తీసుకురావాలి. సో, ఇక్కడ మనం నంబర్స్ ఏదైతే ఇచ్చామో ఇది 1, 2, 3 అని ఆ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ అవుతుంది కదా! సో, అందుకే ఏ పేజ్‌నైతే క్లిక్ చేస్తామో దాని యొక్క ఇన్నర్ టెక్స్ట్‌ని తీసుకుంటున్నాం. అండ్ అది స్ట్రింగ్ కాబట్టి నంబర్ కింద కన్వర్ట్ చేయడం కోసం ప్లస్ అని యూజ్ చేశారు. సో, ఇప్పుడు మనం పాపులేట్ టేబుల్ అనే
ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేయాలి. సో, ఇప్పుడు మళ్ళీ మనం పాపులేట్ టేబుల్‌ని కాల్ చేస్తున్నాం. ఈసారి పేజ్ నంబర్ వాల్యూ ఏమవుతుందనంటే, ఇక్కడ మనం దేని మీద క్లిక్ చేస్తున్నామో అదవుతుంది. సో, 3 మీద క్లిక్ చేస్తే పేజ్ నంబర్ 3 అవుతుంది. 2 మీద క్లిక్ చేస్తే 2 అవుతుంది. అలా అవుతుంది. సో, మళ్ళీ పాపులేట్ టేబుల్ అనే ఫంక్షన్ ఇక్కడ ఇందాక చూసాం కదా! అది కాల్ అవుతుంది. అండ్ పాపులేట్ ఫంక్షన్ కాల్ చేశాక మళ్ళీ మనం ఏం చేస్తున్నామనంటే, సపోజ్ ఇప్పుడు మనం 3 అనే పేజ్ మీద క్లిక్ చేస్తే, మనకు అదే లాస్ట్ పేజ్ కదా! ఇప్పుడు మనం తీసుకున్న ఐటెమ్స్ ప్రకారం. అంటే మనకి దీని తర్వాత నెక్స్ట్ అనే లింక్ అనేది డిజేబుల్ అయిపోవాలి. అందుకోసం మనం ప్రతిసారి ఏ పేజ్ నంబర్ మీద క్లిక్ చేసినా, దాని యొక్క పేజ్ నంబర్ వాల్యూ చెక్ చేస్తున్నాం. ఒకవేళ 3 అయితే ఎందుకంటే మనం 3 పేజెస్ అని అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి, ఒకవేళ మనం క్లిక్ చేసిన పేజ్ నంబర్ 3 అయితే నెక్స్ట్ అనేది ఉండకూడదు కదా! డిజేబుల్ అయిపోవాలిగా. సో, నెక్స్ట్ అనే ఎలిమెంట్‌కి క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ డిజేబుల్డ్ అంటే ఆ ఎలిమెంట్ డిజేబుల్ అయిపోతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న పేజ్ 3 కాదు అనంటే దాని మీనింగ్ ఏంటి? నెక్స్ట్ అనే ఎలిమెంట్ యాక్టివ్‌గా ఉండాలి. అందుకే రిమూవ్ ఆఫ్ డిజేబుల్డ్ అన్నాం. అండ్ ఇప్పుడు మనం క్లిక్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్‌ని క్లిక్ చేస్తున్నాం. అప్పుడు మనకేమవ్వాలి? ప్రీవియస్ అనేది ఉండకూడదు. అంటే ప్రీవియస్ ఎలిమెంట్ డిజేబుల్ అయిపోవాలి. సో, అప్పుడు మనం పేజ్ నంబర్ వాల్యూ మళ్ళీ ఈక్వల్ టు 1 కాదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ 1 అవుతే అప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రీవియస్ అనే దాన్ని డిజేబుల్ చేసేస్తున్నాం. అది యాక్టివేట్ చేయకుండా. అండ్ ఇప్పుడు ఒకవేళ 1 నంబర్ కాదు మనం క్లిక్ చేసింది. అలాంటప్పుడు మనం ఏదో ఒక పేజ్‌లో ఉన్నట్టయితే 2లో ఉన్న, 3లో ఉన్న ప్రీవియస్ అనేది ఎనేబుల్ అవ్వాలి. అందుకోసం ఎల్స్ అని యూజ్ చేసి ప్రీవియస్‌కి డిజేబుల్డ్ అనే క్లాస్‌ని రిమూవ్ చేసేస్తున్నాం. సో, డిజేబుల్డ్ అనే క్లాస్ రిమూవ్ చేసేస్తే అది యాక్టివ్‌లో ఉంటుంది. లేకపోతే దాని మీద క్లిక్ చేసినా ఏం వర్క్ అవ్వదు. అండ్ పేజెస్ నంబర్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసినా ఈ విధంగా రావాలి. అంటే ఇనీషియల్‌గా మనం ఏ పేజ్‌లో ఉన్నామో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే దానికన్నా ఒక పేజ్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఒకవేళ అదే లాస్ట్ పేజ్ అయితే క్లిక్ చేశాక డిజేబుల్ అయిపోవాలి. ప్రీవియస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడున్న పేజ్ కన్నా ఇంకొక ముందు పేజ్‌కి వెళ్ళాలి. అలా చివరి వరకు వచ్చాక అంటే 1 అనే పేజ్‌కొచ్చేసాక మనకి ప్రీవియస్ అనేది డిజేబుల్ అవ్వాలి. అండ్ యాక్టివ్ ఏమో డిక్రిమెంట్ అవుతా ఉండాలి. ప్రీవియస్ మీద క్లిక్ చేస్తే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు 1 అనే పేజ్ యాక్టివ్ ఉంది. ఇప్పుడు 3 అనే పేజ్ యాక్టివ్‌లో ఉంటుంది. 2 అనే పేజ్ యాక్టివ్‌లో ఉంటుంది. ఇప్పుడు మనకి 2 అనే పేజ్ యాక్టివ్‌లో ఉంది. ప్రీవియస్ బటన్ మీద క్లిక్ చేస్తే 1 అనే పేజ్ యాక్టివ్‌లోకొస్తుంది. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ అనే బటన్‌కి, ప్రీవియస్ అనే బటన్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఈవెంట్ యాడ్ చేస్తున్నాం. సో, యాడ్ చేశాక ఒక ఫంక్షన్‌ని రాసాను. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో మనం చెక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేసాం కదా! అది క్లిక్ చెయ్యకముందు మనకి పేజ్ నంబర్ వాల్యూ లెస్ థాన్ 3 అయితే, అంటే ఇప్పుడు మనకి ఈ 2 అనే పేజ్‌లో ఉన్నాం. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ అనే పేజ్ మీద క్లిక్ చేస్తున్నా. అంతకుముందు నెక్స్ట్ పేజ్ నంబర్ వాల్యూ ఎంత? 2. సో, ఇక్కడ పేజ్ వాల్యూ లెస్ థాన్ 2 అయితేనే మనకి నెక్స్ట్ అనే బటన్ యాక్టివ్‌లో ఉండాలి. ఒకవేళ లెస్ థాన్ 3 అయితే మాత్రమే మనం నెక్స్ట్ పేజ్ యాక్టివేట్ చేయగలం. ఎందుకంటే ఆల్రెడీ మనం 3 అనే పేజ్‌లో ఉన్నాము. నెక్స్ట్ బటన్ యాక్చువల్‌గా వర్క్ అవ్వదు. ఒకవేళ 3 అనే పేజ్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ బటన్ ఇక్కడ మనం డిజేబుల్ చేసాము. కానీ మనం ఇక్కడ కండిషన్ ఏం రాస్తున్నామనంటే ఒకవేళ లెస్ థాన్ 3 అయితే కరెంట్ పేజ్ అప్పుడు మనం ఏం చేస్తున్నాం? పేజ్ నంబర్ వాల్యూని అంతకుముందు ఉన్న దానికన్నా ఒకటి అప్డేట్ చేస్తున్నాం. అంటే 2 అనే పేజ్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే పేజ్ నంబర్ వాల్యూ 3 చేస్తున్నాం. సో, 3 చేసి మళ్ళీ పాపులేట్ టేబుల్‌ని కాల్ చేస్తున్నాం. సో, మళ్ళీ పాపులేట్ టేబుల్‌లో ఏం జరుగుతుంది? కరెంట్ పేజ్ నంబర్ కాడ నుంచి అంటే పేజ్ నంబర్ వాల్యూ ఇప్పుడు 3 కాబట్టి 3 - 1 2. 2 ఇంటూ 2*3 అంటే 6 అవుతుంది. సో, ఇక్కడ మనకి స్టార్ట్ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. ఎండ్ వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే మనకి ప్రొడక్ట్ ఎలిమెంట్స్‌లో ఏ ఇండెక్స్ కాడి నుంచి తీసుకురావాలి? 6 ఇండెక్స్, 7 ఇండెక్స్, 8 ఇండెక్స్ అలా తీసుకొస్తుంది ఈ పాపులేట్ టేబుల్ అనే ఫంక్షన్. సో, పేజ్ అనేది అప్డేట్ చేసేసాం. ఇప్పుడు మనం 2 అనే పేజ్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు 2 అనే పేజ్‌లో ఉన్నాం. లేతే 1 అనే పేజ్‌లో ఉన్నాం. ఇప్పుడు 2 అనే పేజ్‌లో ఉన్నాం. నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేశాను. ఇప్పుడు మనకేమైంది?
కరెంట్ పేజు 3 అయిపోయింది. సో, అప్పుడు ఆ డేటాని పాపులేట్ చేసేసాక మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. ప్రెజెంట్ అప్డేట్ అయిన పేజ్ నంబర్ 3 అయితే అప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా పేజెస్ ఏమి ఉండవు కాబట్టి ఈ నెక్స్ట్ ఎలిమెంట్‌కి క్లాస్‌ని యాడ్ చేస్తున్నాం. డిజేబుల్డ్ అనే క్లాసు. అండ్ మనం మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలి అనంటే ఈ నెక్స్ట్ అనే పేజ్ మీద క్లిక్ చేసినప్పుడే పేజ్ నంబర్ వాల్యూ గ్రేటర్ థాన్ 1 కాదా చెక్ చేయాలి. పేజ్ నంబర్ వాల్యూ గ్రేటర్ థాన్ 1 అవుతేనే అప్పుడు మనకి ప్రీవియస్ అనే బటన్ ఎనేబుల్ అవ్వాలి. లేకపోతే డిజేబుల్డ్ అవ్వాలి. సో, పేజ్ నంబర్ వాల్యూ గ్రేటర్ థాన్ 1 అవుతే అప్పుడు మాత్రమే ప్రీవియస్ అనే ఎలిమెంట్‌కి డిజేబుల్డ్ అనే క్లాస్‌ని రిమూవ్ చేస్తున్నాం. లేకపోతే డిజేబుల్డ్ అయ్యి ఉంటుంది. అండ్ ప్రీవియస్ అనే ఎలిమెంట్ క్లిక్ చేసామంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రెజెంట్ ఉన్న పేజ్ నంబర్ గ్రేటర్ థాన్ 1 అవుతేనే కదా మనం డిక్రిమెంట్ చేయగలం ఒక పేజ్‌ని. ప్రెజెంట్ 1 అనే పేజ్‌లోనే ఉంటే దానికి ప్రీవియస్ అనేది ఉండదు కదా! అందుకే మనం అక్కడ కండిషన్ రాస్తున్నాం. పేజ్ నంబర్ గ్రేటర్ థాన్ 1 కాదా అని. అప్పుడు మాత్రమే మనం పేజ్‌ని డిక్రిమెంట్ చేయగలం. అండ్ డిక్రిమెంట్ చేసి ఆ పేజ్‌లో డేటాని పాపులేట్ చేస్తున్నాం. అండ్ డిక్రిమెంట్ చేసేసాక సో, ఇప్పుడు మనం 2లో ఉన్నాము పేజ్‌లో. ప్రీవియస్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రెజెంట్ పేజ్ 1 అయింది కదా! సో, ఇప్పుడు 1 అయిపోయిందంటే దానికి ప్రీవియస్ అనేది ఇంకేం ఉండదు కదా! అందుకే మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము పేజ్ నంబర్ మళ్ళీ ఇప్పుడు 1 ఉందా కాదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ 1 అయితే మనం ఏం చేయాలి? ప్రీవియస్ బటన్ మీద క్లిక్ చేసాం కాబట్టి ఆ ప్రీవియస్ అనే బటన్‌కి డిజేబుల్డ్ అనే క్లాస్ యాడ్ చేయాలి. ఒకవేళ 1 కాదు అప్పుడు ఆటోమేటిక్‌గా అది ఎనేబుల్ 1 అయితేనే ఇక్కడ మనం డిజేబుల్ చేస్తున్నాం కాబట్టి 1 కాకపోతే అది ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయిపోతుంది. అంటే డిజేబుల్డ్ అనే క్లాసు ఎప్పుడు యాడ్ చేస్తున్నాం? పేజ్ నంబర్ 1 అయినప్పుడే. పేజ్ నంబర్ 1 కాలేదు అనంటే దానికి యాక్టివ్ క్లాస్ అది డిజేబుల్డ్ క్లాస్ అనేది రిమూవ్ అయిపోయినట్టనమాట. అండ్ మళ్ళీ మనం ఇక్కడ ఇంకేం చెక్ చేస్తున్నాం? ప్రతిసారి డిక్రిమెంట్ క్లిక్ చేసినా అంటే ప్రీవియస్ మీద క్లిక్ చేసినా, నెక్స్ట్ మీద క్లిక్ చేసినా మనం 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. సో, ప్రీవియస్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రీవియస్‌కి డిజేబుల్డ్ అప్లై చేయాలా వద్దా? నెక్స్ట్‌కి డిజేబుల్డ్ అప్లై చేయాలా వద్దా? రెండిటిని చెక్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ అనే బటన్‌కి ఎప్పుడు డిజేబుల్డ్ అనే క్లాస్ అప్లై చేయాలి? పేజ్ నంబర్ ఈక్వల్ టు 3 అయినప్పుడు. ఒకవేళ పేజ్ నంబర్ ఈక్వల్ టు 3 కాదు లెస్ థాన్ 3 అయింది. అప్పుడు మనం ఏం చేస్తాము? అది డిజేబుల్డ్ అనే క్లాస్‌ని రిమూవ్ చేసామంటే అది క్లిక్ ఫంక్షన్ వర్క్ అవుతుందనమాట. అండ్ ఇంతకుముందు ఇంకొక ఫంక్షన్ రాసాను. అప్డేట్ యాక్టివ్ పేజ్ అని. సో, అంటే ఏంటి అనంటే ఇప్పుడు నేను 3 అనే పేజ్‌లో ఉన్నాను. ప్రీవియస్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు మనకి యాక్టివ్ పేజ్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో, దానికోసం నేను సెపరేట్‌గా ఒక ఫంక్షన్ రాసాను. సో, అదేంటంటే అప్డేట్ యాక్టివ్ పేజ్. ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తానంటే పేజెస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఇటరేట్ చేస్తున్నా. సో, ఇటరేట్ చేసేటప్పుడు ఏ పేజ్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ కరెంట్ పేజ్‌కి ఈక్వల్ అవుతుందో దానికి మాత్రమే యాక్టివ్ అనే క్లాస్‌ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి పేజ్ నంబర్ 2 అని ఉంది. సో, ఇక్కడ మనకి కరెంట్ పేజ్ నంబర్ 2 కదా! సో, పేజెస్ అనే ఎలిమెంట్‌లో ఇన్నర్ టెక్స్ట్ ఏది? 1, 2, 3 ఇలాంటివి కదా! సో, ఇప్పుడు 2 అనే పేజ్ మీద క్లిక్ చేస్తే ఏ పేజ్ యొక్క ఇన్నర్ టెక్స్ట్ 2 అవుతుందో అంటే ఇది 2 అనమాట. అప్పుడు దానికి మాత్రమే యాక్టివ్ అనే క్లాస్‌ని యాడ్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ అన్నిటికి యాక్టివ్ అనే క్లాస్‌ని రిమూవ్ చేస్తున్నాం. అందుకే పేజ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అని పెట్టాము. ఎప్పుడు పేజ్ నంబర్‌కి ఏ పర్టిక్యులర్ ఈ ఎల్ఐ ట్యాగ్‌లో ఏ కంటెంట్ అయితే పేజ్ నంబర్‌కి ఈక్వల్ అవ్వదో దానికేమో క్లాస్‌ని రిమూవ్ చేస్తున్నాం యాక్టివ్‌ని. ఒకవేళ ఈక్వల్ అవుతే యాక్టివ్ అనే క్లాస్‌ని యాడ్ చేస్తున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.